వశిష్ఠ గారికి స్వాగతం పలికిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ప్రీ రిలీజ్లో కలుసుకోవడం జరిగింది. అంటే ఈ సినిమా ఎంత నచ్చేసిందంటే వశిష్ఠ గారికి నేను చూడగలుగుతున్నాను. ఈ టీమ్కి ఎస్పెషల్లీ వినీత్ అండ్ టీమ్కి సో ఆయన వెనుకుండి ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ శర్వా గారు మా బైకర్కి ఒక్కసారి వెల్కమ్ చెప్పేస్తున్నాం అనమాట. మేము కోర్స్ మేము చూసినాము బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో మీరు బిజీగా ఉన్నారు. అయినా కూడా ఇవాళ ఈ యూత్ని ఈ యూత్ఫుల్ టీమ్ని సో మీరు బ్లెస్ చేయడానికి విషెస్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లుక్ అదిరింది, మామూలుగా లేదు. ఓకే, మీరు అందరు క్యాప్చర్ చేసుకోవడం అయిపోతే కనుక మీరు మీ పొజిషన్కి వెళ్తే మనం మొదలు పెడదాం. యా, బాగున్నారు శర్వా గారు. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళందరూ కూడా సో అందరికీ నమస్కారం. సో మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పేస్తున్నాము. సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది యూత్ ఫిల్మ్ కెన్ యు వన్. కంగ్రాచులేషన్స్. సో ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ధీరజ్ మొగల్నేని గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో యూత్ అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వరకు యూత్ చూశారు, అందుకనే స్క్రీన్స్ పెరిగాయి, థియేటర్స్ పెరిగాయి, ఇంకా జనాలు రావడం స్టార్ట్ చేశారు. కానీ యూత్తో పాటు ఇది ఫ్యామిలీస్ కూడా చూడాలి అని డే 1 నుంచి చెప్తూ ఉన్నారు. అదేంటి యూత్ఫుల్ ఫిలిం కదా, ఫ్యామిలీస్ ఎలా వస్తారు అని నేను అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ప్రేమ అంటే షరతులతో కూడుకునేది కాదు, ప్రేమ అంటే తను ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేసి ప్రేమించేది అని ఒక మెసేజ్తో ఈ చిత్రం మనందరినీ అలరించడం మొదలైందనమాట. జనరల్లీ అనుకుంటూ ఉంటాం ఒక డబ్డ్ వర్షన్ ఏదైనా ఫిలిం వచ్చినప్పుడు లైక్ డెఫినెట్లీ అరే డైలాగ్ వినపడుతుంది కానీ ఇది కొంచెం మనకి సింక్ అవుతుందా లేదా అని. కానీ ఇంత తక్కువ టైంలో ఆ రేంజ్లో ఎలా సింక్ చేశారో తెలియదు. ప్రాపర్ తెలుగు సినిమాలా వినిపిస్తుంది. ఎస్పెషల్లీ గాజువాక పిల్ల ఇలాంటి పాటలు ప్లే అవుతున్నప్పుడు ఆర్పి గారి మ్యూజిక్, సో అలాగే సునీల్ గారి ఆ వాయిస్ సునీల్ శెట్టి గారిది ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అందరూ కూడా. అండ్ 2 కూడా ఉంది. ప్రాపర్ తెలుగు ఆడియన్స్కి ఎలా అయితే ఎలాంటి కంటెంట్ అయితే కావాలో అలాంటి కంటెంట్ యూత్ అందించడం జరిగింది. ఇప్పటి వరకు యూత్ వెళ్ళారు, మండే నుంచి ఫ్యామిలీస్ వెళ్ళండి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్తో యూత్ మనందరినీ పలకరించింది. సో ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఇక డైరెక్టర్గా, లిరిసిస్ట్గా, సింగర్గా, యాక్టర్గా కెన్ వాట్ నాట్. సో ఒక పక్క తమిళ్లో హిట్, ఇంకో పక్క తెలుగులో హిట్. సో ఇది ఏ లాంగ్వేజ్లో చేసినా సూపర్ హిట్ అవుతుందన్నమాట. యూనివర్సల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అందరూ రిలేట్ అయ్యే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ సబ్జెక్ట్ ఇది. సో ఎస్, మరి ముందు తెలుగులో మనందరికీ అందించిన వాళ్ళు వేదిక మీద ఉంటే బాగుంటుంది. ఇప్పటికీ ఏంటి హౌస్ఫుల్ వాళ్ళు హౌస్ఫుల్ చేసేసి బ్యాక్లోనే ఉన్నారా ఏంటి? వినీత్, సందీప్, సతీష్ ఎన్నో సినిమాలకి ప్రమోషన్స్ చేసి సూపర్ సక్సెస్ఫుల్గా సినిమాని ప్రేక్షకుల వరకు వాళ్ళ ప్రమోషన్స్తో ల్యాండ్ చేసే వ్యక్తులు అనమాట. ఇప్పుడు ఒక సినిమాని తీసుకొచ్చి తమిళ్ ఫిలింని తెలుగు ఫిలిమే ఇది అనిపించేలా చేశారనమాట. సూపర్ సక్సెస్ని అందుకున్న వినీత్, సందీప్ అండ్ సతీష్, ఐ రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. ఇప్పుడు చిన్న గారు మాట్లాడతారు. చిన్న, నవ్ యువర్ టర్న్. యా, వాట్ హ్యాపెన్? Oh, no, he's just teaching me something. ఓ to say. తెలుగు. So, yeah, thank you, press, media, all for gathering here. This has been a great experience here. We've been here for the promotions and everything. You guys showed so much love and support. And in this film, I acted as Ken's friend. And I'm very proud to say I'm also his friend in real life as well. This is very well deserved for him. We did this for him, and you know, Tamil audience showed so much support and love, and that same amount of love and passion, the Telugu people, you know, you 3 as well, who got this film here. You know, you are also part of Ken and Gang for sure, because you showed that much love and the passion that we showed to the film. You guys showed the same amount of passion. So thank you very much. And yeah, I never expected the audience to accept our film like this and celebrate our film like this. And so Telugu audience, ichi padesaru. Nandri vanakkam. Thanks. ఓ అదేనా మీరు నేర్పించింది? ఇచ్చి పడేశారు మీరు కూడా. పర్ఫార్మెన్స్ స్పీచ్ కూడా మీరు ఇచ్చి పడేశారు. మీ పేరు చిన్న కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, చాలా పెద్దగా వస్తుంటుంది. థ్యాంక్ యూ చిన్న, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా లేదండి మీ దగ్గర నుంచే ఎంత సైగ చేశారు కదా మీరు, వేరే వాళ్ళకి మైక్ మనీ రండి కమ్. నేను వేరే వాళ్ళకే ఇచ్చేదాన్ని, బట్ ఆ సైగ వల్ల మీకే ఇచ్చాను. కంగ్రాచులేషన్స్ సతీష్ ఫస్ట్లీ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ఫ్రమ్ ద డే 1 సపోర్ట్ చేస్తున్న మీడియా పీపుల్ అందరికీ, అండ్ మా కోసం టైం ఇన్వెస్ట్ చేసి వచ్చిన మా గెస్ట్ అందరికీ, అండ్ నా శర్వా గారికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్,
అండ్ మేము ఇక్కడ నిలబడడానికి అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ మా టీమ్, మా హౌస్ఫుల్ టీమ్, విష్ణు, దిలీప్, కార్తీక్ అండ్ ప్రణీత్. థ్యాంక్ యూ. నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సతీష్ గారు మైక్ దగ్గర పెట్టుకోరా. దగ్గర పెట్టు. సరే అండి. సారీ, నేను సారీ అండి. ఎవరికో మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. అయిపోయిందండి. థ్యాంక్స్. అదే అండ్ మేజర్గా ఆడియన్స్, తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడ ఏ మూవీ కాంటెంట్తో వచ్చినా సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే మా యూత్ని కూడా అలాగే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు ఫ్రెండ్స్తో వెళ్ళి ఉండొచ్చు. మేజర్గా మీకు లాస్ట్ మేము స్పీచ్లో చెప్పినట్టు, లాస్ట్ ఈవెంట్లో చెప్పినట్టు మీ ఫ్యామిలీస్తో కూడా వెళ్ళండి. వాళ్ళకు కూడా చాలా మంచి టైం ఇచ్చినట్టు ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సతీష్ గారు. పర్వాలేదు, అలవాటు అయిపోతుంది. ఇంకో 2-3 హిట్లు పడితే అలవాటు అయిపోతుంది స్పీచ్ కూడా. ఇక్కడ చూసినట్టయితే అసలు పోస్టర్స్ కూడా ఎంత క్రియేటివ్గా ఉన్నాయంటే హౌస్ఫుల్ 2 రకాలుగా అనమాట. హౌస్ఫుల్స్ అవుతున్నాయి యూత్. ఎట్ ద సేమ్ టైం ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ హౌస్ఫుల్తోనే వచ్చారు వీళ్ళు. సో అదే పేరుతో. అండ్ నా సందీప్, వీళ్ళ ముగ్గురులో గట్టి స్పీకర్ ఎవరంటే సందీప్ కమ్. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా లాస్ట్ 2-3 డేస్ నుంచి మా ఫిల్మ్ సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ని థియేటర్స్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. ఒక చిన్న సినిమాని తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో ప్రమోట్ చేసినా కూడా మంచిగా థియేటర్స్కి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శర్వా అన్న. ఐ నో ఒక స్పెసిఫిక్గా మీకు ఏదైనా నచ్చితే తప్ప యూ వోంట్ మేక్ టైమ్ అండ్ కమ్, బట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ బైకర్ రిలీజ్ ఉండి యూ కేమ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనైతే సీటెడ్ ఫర్ ట్రైలర్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ బిగ్ F1 రేసింగ్ ఫ్యాన్. ఐఎమ్ సీటెడ్ ఫర్ దిస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వశిష్ఠ అన్న ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్ ఆల్ త్రూ. థ్యాంక్ యూ ధీరజ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ నిన్నటి నుంచి వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అండి, బట్ దెర్ వాజ్ ఎ వెరీ నైస్ రెస్పాన్స్. మేమంటే ఏదో ఈవినింగ్ షోస్ నుంచి పికప్ అవుతుంది సినిమా, మంచిగా వస్తుంది అనుకున్నాం. బట్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ షోస్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా అందరూ అంటే ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ కూడా దెర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 25 ఫాస్ట్ ఫిల్లింగ్ అండ్ హౌస్ఫుల్ షోస్ ఇన్ హైదరాబాద్ అలోన్. సో ఇట్ ఫీల్స్ సో హ్యాపీ. మేము మా జర్నీ ఇంత గీత గారు అన్నట్టు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలి సినిమాలో అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు మార్కెట్ అండ్ మేక్ స్క్రీన్స్ హౌస్ఫుల్. సో ఈరోజు మేము తీసుకున్న సినిమాకి టు సీ అవర్ ఓన్ లోగో యాజ్ హౌస్ఫుల్, ఇట్ ఫీల్స్ సో పర్సనల్. థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువసేపు సినిమా ఆల్రెడీ మాట్లాడుతూ ఉంది. ఏదో అంటే ఇప్పటివరకు యూత్ చూసారు, ఇప్పుడు మండే నుంచి 3 టికెట్లు కొనాలంటే ఫ్యామిలీ కూడా రావాలంటే ఏదైనా వెసులుబాటు అలాంటిది. వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, నేను లాస్ట్ ప్రీవియస్ ఈవెంట్లో చెప్పాను, ప్లీజ్ గో విత్ యువర్ పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లలు పేరెంట్స్ని తీసుకెళ్ళండి అని చెప్పాను. సో మెనీ పీపుల్ ఆర్ డియింగ్ మీ అన్న మేము ఇంటర్మీడియట్ 10th క్లాస్ మేము ఎలా తీసుకెళ్తామన్నా అని. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ whoever wants to take your parents, for 500 families you can just e2c.takis is our Instagram handle. మీరు జస్ట్ మీ మదర్ అండ్ ఫాదర్తో ఉన్న ఒక ఫోటో మీరు పెట్టండి, అన్న వీ నీడ్ ఏ టికెట్ ఫర్ యూత్ అని చెప్పండి. ద ఫస్ట్ 500 tickets are on e2c takis. ఈ సినిమా మీరందరూ మీ ఫ్యామిలీస్తో చూసి పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకుని పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకుంటే ద ఫస్ట్ టైం మేము ఫిల్మ్ చూసినప్పుడు మేము ఏదైతే ఇక్కడ తీసుకురావడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండిందో, దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూత్ షుడ్ హ్యాపెన్. యూత్ పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ వాల్యూని తెలుసుకోవాలి, పేరెంట్స్ కూడా యూత్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే వి థాట్ దట్స్ ద హోల్ సోల్ ఆఫ్ ద ఫిలిం అండ్ దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఇన్ థియేటర్స్. ద ఫస్ట్ 500 families are on e2c takis. మీరు జస్ట్ డిఎం చేయండి బ్రదర్స్, ఐ విల్ సెండ్ ద టికెట్స్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ నా వినీత్ టర్న్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఒక చిన్న గ్లిమ్స్ చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని తెలుగుకి తీసుకొస్తే బాగుంటుంది అనుకుని చెన్నై వెళ్ళి కెన్ అండ్ గ్యాంగ్ అండ్ కర్పయ్య వీళ్ళందరినీ కలిసి ఈ సినిమా హైదరాబాద్కి తీసుకురావాలి అని చెప్పి డిస్కస్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా చూపించి వశిష్ఠన్న వీళ్ళందరూ అక్కడి నుంచి మా సైడ్ ఉన్న డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, లిరిసిస్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం మాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అన్న, శర్వా అన్న. మీరు లాస్ట్ ఒక
దీనికి అంటే వాళ్ళందరూ అక్కడ నుంచి మంచి సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి ఫ్యామిలీస్కి తీసుకెళ్ళడానికి యాజ్ యూజువల్ మీరు ఫ్యామిలీ హీరో మీ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సో స్వీటెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఏమిటంటే లాస్ట్ కాలేజ్ అయిపోగానే మేము ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి సో ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరితో కనెక్షన్ పోయింది. ఫుల్ వర్క్స్లో ఉండిపోయి దీని మీద. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అలా అయినా వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఫోన్ చేసి అరే మనం చేసినట్టే ఉంది గ్యాంగ్, అసలు అల్లరి చేస్తున్నాం కానీ ఇలాంటి సినిమా అందరికీ చూపించాలి అనేది ఫుల్ పుష్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ అందరి గ్యాంగ్స్తో పేరెంట్స్తో సినిమాకి వెళ్ళి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. సక్సెస్ ధైర్యం ఇచ్చిందనమాట వినీత్కి ప్రీ రిలీజ్కి ఇప్పటికీ. యా, వినీత్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చెప్తున్నారు నువ్వు గుర్తొస్తున్నావు మావా అని. మీరే కొంచెం ఎక్కువ చూసి వినీత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి కూడా సినిమా వెళ్ళేలాగా చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఓకే. అలాంటి బ్రేకప్స్ ఉండడం వల్లనే హౌస్ఫుల్ వచ్చింది, బ్రేకప్స్ ఉండడం వల్లనే E2C టాకీస్ వచ్చింది. అలా ఉండాలి బ్రో. సో నా ఐ రిక్వెస్ట్ మీనాక్షి టు స్పీక్. Antariki Namaskaram. Thank you, press and media, first of all. And thank you, sir, so much for coming and supporting our film. I just saw Biker's trailer and it was amazing. When we came to Hyderabad, we did not expect so much love from the audience. It is quite unbelievable. We've been visiting all the theaters since few days and Telugu audience chala baundi. చాలా సంతోషంగా ఉంది. I'm very happy, to be very honest. I like to take this opportunity to thank all the audience for supporting our film and celebrating our film in the theaters. I was actually shocked visiting one of the theaters yesterday. It was so much love and support that they showered on us. And also I'd like to take this opportunity to thank Ken because he is the only reason we're all here now. Keep supporting our film. Go with your families, watch it. Thank you. That's all. Thank you so much. థ్యాంక్ యూ. ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్కి ఇచ్చేద్దాం ఇప్పుడు మనము. సో ప్రియాంశి, ఫస్ట్ బిఫోర్ స్పీచ్ లైక్ అది రీక్రియేట్ చేద్దామా మనం డైలాగ్? కమ్ యూ. ప్రీ రిలీజ్లో డైలాగ్ ఒకటి చెప్పారే మీరు, ఒక్కసారి అగైన్ ఒక్కసారి రీక్రియేట్ చేద్దాం మనం ఇది. యూ రెడీ? చలో ఫస్ట్ డైలాగ్ దెన్ స్పీచ్. మొక్క కదాయాని పీకేస్తే పీకాకొస్తా. ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాకి వచ్చేస్తుంది. యా ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం టు ఆల్. మై హార్ట్ ఇస్ జస్ట్ బీటింగ్ సో లౌడ్ బికాస్ ఫ్రమ్ day one to this day it just feels like a dream. Like I never expected this love, like such overwhelming response from Telugu cinema, and yeah, it just makes me feel so special. And I would like to thank everyone who's present here. Thank you, sir. Thank you. Yeah. And Vineet sir, Sandeep sir, thank you for trusting our film. We have done so much hard work. Off screen, you guys have never seen, but what I witnessed in the theaters was just so unreal because, you know, for an actor, for an artist, it feels so good when someone appreciates their work. Yeah, so it just like it helps me to do, like it inspires me to do more good with all my projects, and I would just like to thank everyone. This just feels like a dream. Thank you so much, and I'm so sorry for getting emotional. We completely understand. Yeah. Thank you. That's it. You done a fantastic job. Once again, congratulations, Priyanshi. ఎవరు ఓదార్చడానికి కూడా రావట్లేదే, గ్యాంగ్ 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 అని అక్కడే ఆగిపోయారు. ఏది లెటర్ లైక్ ఒక హగ్, కంగ్రాచులేషన్స్ ఇవ్వట్లేదు ఎవరు. చిన్న ఓన్లీ కమింగ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కెన్. ఎలా ఇక్కడ అందరికంటే ఎక్కువ తెలుగు ఎవరికి వచ్చు అంటే కెన్కి మాత్రమే వచ్చు.
సో తెలుగు ట్యూటర్గా మారారు. అక్కడ వచ్చి ఇచ్చి పడేసాం చెప్పారు, ఇక్కడ వచ్చి ఇంకోటి ఏదో చెప్పారు. కెన్ నవ్ యువర్ టర్న్ తెలుగు స్పీచ్. అయ్యయ్యో ఓకే అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా ఫస్ట్ యువర్ సపోర్ట్ వాస్ వెరీ బిగ్ ఫ్రమ్ ద డే వన్. యూ హ్యావ్ ఆల్ సపోర్టెడ్ us and I have seen many Twitter reviews for our film. This is really great and I never expected I will get so much of love from the press and media. That is actually a very big thing. Thank you so much for each and everyone for taking our movie outside and letting the audience know that a film is getting released on March 27th. And first, I would like to thank Sharvanandana. Thank you so much for coming here. Tamil Engeyum Eppodum appadina there was one film. From that time, I have been watching his work and I am a great admirer of his work. And recently, I watched Biker trailer. It was very, very, very promising. And I think that is the first sports film that has bike in it. That's really great. All the sports film will be having boxing and other stuffs, but having a bike thing, because every boy's craze is to get a bike. So when a film is fully oriented on a bike, I think it's going to be great, Anna. I think it will be great, and for sure, please invite me here in Telugu. I will come and watch the film. And I would first thank my parents and my friends, Ken and gang. If they were not in my life, I would have definitely not stand here. Thank you so much for them. And I would thank my producer, Karpaya. Thank you, Karpaya, for believing me. Thank you so much. And E2C Talkies, Sandeepana and Vinitana. For someone to believe us, it's a big thing. But they saw the film in Tamil initially. We didn't dub anything, but they had the conviction that it will work in Telugu here. Initially, I thought, okay, someone is praising our film, but believing us is a really great thing, Anna. I can't express in my words. Chala chala sandoshamga undi. Thank you. Thank you so much for the support, and thank you, Anna. From day one, you have been supporting us. Thank you so much. Thank you, Anna, for coming. And I just want to introduce you one man who's always in the Telugu promotions. Everyone in E2C team, actually, they helped us. Thank you so much, Anna. Thank you for being with us. From our team, from Parvata, I mainly want to introduce my brother Tejas. 1 minute, please. He's been working day and night for the past 10 days. He was here in Hyderabad only. So I just want to thank him for always being there for us. Thank you so much, Na. And when Surya sir and Karthi sir told me, Telugula vandu you will receive the same love what you received in Tamil. Appo I thought they are big heroes, so definitely they have so much hits. Of course, people will support them and they would have seen the success before. But for a new face like me, for someone who don't even know, yesterday I went to a theater. It was 500 seats capacity. I never thought I will listen to a whistle and claps when I entered the theater. That was something, a huge thing for me. That was really great because I'm a boy. From my childhood, I perform in culturals, and when they clap, when they whistle, it's a different level high for me. So that's what I expected when I did my first film. So receiving in our own place, receiving the same love is really special. But receiving the same love from another state, another place, that is more than what I can never expect, because people accepting us itself is a very hard thing. But people enjoying us and celebrating us is something which I never expected. Thank you so much for all the Telugu audience who made us believe that contents will be the first thing, not the face. Thank you so much for each and everyone. It means a lot to us because this is our life, Ken and Gang and all the artists. This is our first film and this is like our life. But you all made sure that definitely we do have a chance here in Telugu. Thank you so much. I can never express in my words. And thank you so much, Ka, for your appreciations and everything. If I missed someone, I'm really sorry. But likewise, how you give the same love to Durandar and Bandmelam, please give us the same love and watch the films and enjoy our film. Thank you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ కెన్. లైక్ 24 ఇయర్స్లో ఈ క్లారిటీ అసలు ఇంత సక్సెస్ క్రేజీ అది. సో ఇందాకే నేను మెన్షన్ చేశాను, ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ వన్స్ అగైన్, లైక్ కెన్ యూ వన్. సో ఆడియన్స్ హార్ట్ని, ఆడియన్స్ లవ్ని త్రూ యువర్ టాలెంట్ యూ వన్. సో కంగ్రాచులేషన్, లాంగ్ వే టు గో మ్యాన్. సో యా, యూ వాంట్ టు మెన్షన్ సంథింగ్? Sorry, no, 1 minute. No, I just want to thank one special person.
I've acted as a Prabhas sir fan in the film. So thank you for all the Prabhas sir fans, because during when we all went to the theaters, when the poster came in the first frame, I could hear a eruption in the theater. So that was something very new for me to witness here. And also, I would definitely give the credit to Vinith Anna and Sandeep Anna. The songs that were used in the film were their choice. Thank you so much, Na. Everybody are dancing in the theater. That was a really big thing. And if you all watch the films with your friends, please go and watch it with your girlfriends. If you all watched it with your girlfriend, please go and watch it with your family. But somehow watch the film. Support us and enjoy. Thank you. Chala chala సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ మొగల్నేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన శర్వానంద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. శర్వానంద్ గారి బైకర్ సినిమా ట్రైలర్ బాగా రీచ్ వచ్చింది. నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా చేస్తున్నప్పుడు బైకర్ సినిమాలో కొన్ని పోర్షన్స్ చూసే అదృష్టం కలిగింది నాకు. అప్పటి నుంచి అసలు నా మైండ్లోంచి వెళ్ళట్లేదు. సినిమా April 3rd కోసం నేను అందరితో పాటు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టబోతున్నారు. మొన్న సంక్రాంతికి హిట్ కొట్టి 3 నెలల్లో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు శర్వానంద్ గారు. ఈ సినిమా నేను యూత్ సినిమా నేను నిన్న థియేటర్స్లో చూశాను. ఏఎంబీలో వెళ్ళాను. ఏఎంబీలో కూడా ఏఎంబీ అంటే జనరల్గా క్లాస్ ఆడియన్స్ సినిమా అని థియేటర్ అని అనుకుంటారు. బట్ ఏఎంబీలో కూడా కంటిన్యూస్గా సినిమా 2 hours ఆడియన్స్ నాకైతే అరుపులే వినపడుతున్నాయి. ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మధ్యలో ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వచ్చినప్పుడు కానీ అసలు కంప్లీట్గా అరుపులే. సినిమా థియేటర్లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో కంప్లీట్గా ఫ్యామిలీస్తో నిండిపోయి ఉంది. ఈ వీకెండ్ ఈ సినిమా ఇంకా మంచి రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాను. హౌస్ఫుల్ వినీత్, సందీప్కి పాకెట్ ఫుల్గా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగులో ఇంకొన్ని వాళ్ళ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మా బేబీ సినిమాకి కంప్లీట్గా బ్యాక్ బోన్గా ఉన్న హౌస్ఫుల్ మీడియా గట్టిగా ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా మా అన్ని ఫిలిమ్స్కి వాళ్ళు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ సినిమాకు కూడా మా అందరి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. మీరు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా తీయాలని, ఇంకో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న వశిష్ఠ గారు, అందరికీ బింబిసార వశిష్ఠ గారు, కానీ నాకు మాత్రం మా మల్లాడి సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి వేణు. మాకు ఎన్నో ఇయర్స్గా పరిచయం. ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారని నేను కూడా అనుకోలేదు. అనుకొని ఉంటే అప్పుడే ఆ ఉన్న పాకెట్ మనీతో అడ్వాన్స్ ఇచ్చేవాడినాము. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆంధ్రాలో మాతో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సందీప్కి, వినీత్కి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఈ వీకెండ్ మంచి రెవెన్యూ చేస్తుంది. నెక్స్ట్ వీకెండ్ కూడా మంచి షేర్ చేస్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన కెన్ అండ్ గ్యాంగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ వర్క్. మీరు ఇందాక అన్నట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు. మాకు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా మేము మా తెలుగు సినిమాగానే ట్రీట్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అయినా ఒక్కసారి మా గుండెలకి దగ్గరగా వస్తే మాకు తెలుగు హీరోనే. తెలుగులో కూడా డైరెక్ట్గా నెక్స్ట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకా సక్సెస్ మీట్లో ఇంకొక 2-3 పెట్టి ఇంకా గట్టిగా సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు. పాకెట్ మనీలో అడ్వాన్స్ ఎందుకు? గర్ల్ ఫ్రెండ్లో వచ్చిన బ్యాంక్ మనీతోనే పెద్ద చెక్ ఇవ్వండి కదా. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తం ఆయనకే ఇవ్వాలండి అడ్వాన్స్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంటే సినిమా నుంచి ఆ రేంజ్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. బింబిసారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత బాస్తో, విశ్వాంబరాతో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. గ్యాంగ్ అంటున్నారు. ఇక్కడ వినీత్ అండ్ గ్యాంగ్కి మీరే లీడర్, గ్యాంగ్ లీడర్. సో వశిష్ఠ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా 19th రిలీజ్ అయింది అక్కడ. ఆ రోజు అక్కడ సూపర్ హిట్ అన్నారు, వెరీ హ్యాపీ. తర్వాత మళ్ళీ మాకు 26th అప్పుడు దాకా టెన్షన్ తోటే ఉన్నాం. బట్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆ టెన్షన్ అంతా పోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది శర్వాన్నకి. అన్న థ్యాంక్ యూ అన్న. బైకర్లో అసలు అప్ అండ్ డౌన్ అటు అటు కొడుతున్నావు కొట్టి, అంత బిజీలో కూడా వచ్చావు, థ్యాంక్ యూ అన్న. ఇంకా కెన్ అండ్ గ్యాంగ్ సూపర్గా చేశారు వాళ్ళు, అది మీరు చూశారు. అండ్ ఆడియన్స్ కూడా అంత సక్సెస్ ఇచ్చారు వాళ్ళకి. అలాగే వాళ్ళు త్వరగా నెక్స్ట్ సినిమా చేసి ఆ సినిమా కూడా మాకే ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇప్పుడే ధీరజ్ గారు మెన్షన్ చేశారు, ట్రైలర్ చూసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేనే యాంకర్ని, ఆ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇప్పటికీ పోవట్లేదు అనమాట ఆ షార్ట్స్ అన్నీ, అంత రేసీగా ఉంటాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఇంటెన్స్, ఆ డెడికేషన్ మీకే దక్కుతుంది అయితే. సో ఇవాళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ మళ్ళీ శర్వ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. ఓవర్ టు యూ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హౌస్ఫుల్ టీమ్. నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు అండ్ నా సినిమాలు కూడా చేశారు. వినీత్, సందీప్ అండ్ సతీష్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళందరికీ ఒక పెద్ద సపోర్ట్గా నిలబడి బ్యాక్గ్రౌండ్లో ఉండి వశిష్ఠ్ని హ్యావ్ టు రియలీ అప్రిషియేట్, బికాజ్ ఈజ్ ద వన్ హూ ఆస్క్డ్ మీ, ఇలా ఒక సినిమా అయింది, ఇలాగా ప్రెస్ మీట్ ఉంది, ఇలాగ అంటే డార్లింగ్ ఇలాగా ఇక్కడ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ విన్నా. సో ఇక్కడ రిలీజ్ అయిందని నాకు తెలియదు. సో బట్ మనోడు ఫోన్ చేసి ఇలా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్స్ అని అంటే కనుక్కుంటే మొత్తం ఎక్కడ చూసినా యూత్ అందరూ వెళ్ళి ఫుల్ హౌస్ఫుల్స్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీలోకి గొప్ప ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఐ థింక్ మీరు కంపేర్ చేసుకోండి ప్రపంచంలో ఎక్కడన్నా, మన తెలుగు వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు, వేరే ఏ లాంగ్వేజ్లో అది లేదు. మనం మాత్రం అన్ని సినిమాలు ఎవరినైనా ఇంక్లూడింగ్ మనం వేరే హీరోలను కూడా తెచ్చుకొని సినిమాలు చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్లీ కెన్ అండ్ గ్యాంగ్ చూస్తే అడిగా ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అంటే, ఒక 23 ఏళ్ళ అబ్బాయి ఒక యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి 23 ఏళ్ళ అబ్బాయి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడా? నిజంగా అంటే నమ్మబుద్ధి కాల. అండ్ ఆయన మొహంలోనే లైక్ ఒక తేజస్ లాగా, లైక్ ఎంత జెన్యూనిటీ. అండ్ సో కీప్ వర్కింగ్ లైక్ దాట్. And congrats to the whole team and to the heroines, Meenakshi and Priyanshi. So wish them all the best. And brother, ఎలా చెప్పాలో తెలియదు, ఇంత చిన్న వయసులో హౌ కుడ్ యూ డూ ఇట్? అండ్ మేబీ ఐల్ డూ అన్ ఇంటర్వ్యూ, అసలు తెలుసుకోవాలని స్టోరీ ఏంటో, బికాజ్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక అంటున్నాడు కదా, అక్కడ థియేటర్కి వెళ్తే 500 కెపాసిటీ సీటర్ ఫుల్ అయిపోయి విజిల్స్ కొడుతున్నారని. ద సేమ్ ఫీలింగ్ వెన్ ఐ కేమ్ టు తమిళ్ విత్ ఎంగేయం ఎప్పోదుం. నన్ను చూడంగానే అప్పటికి ఇక్కడ కూడా అంత ఇది ఉందో లేదో కానీ అక్కడ మాత్రం ఫస్ట్ సినిమాకి విజిల్స్ కేకలు వేసేవారు. సో ఐ నో దట్ ఫీలింగ్. And I have heard that your father is a great actor from, my father kuda great actor from Tamil industry. So say hi to him and congrats to the entire team.